వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, త్వరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించబోతున్నటువంటి గ్రూప్ 1, 2, 3, 4 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి అవకాశం. కేవలం 250 రూపాయలకే లాంగ్ టర్మ్ 1 year డ్యూరేషన్తో తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక్కసారి విషయాన్ని తెలియజేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమడిగిందండి? తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్స్గా పదవిని అలంకరించిన ఈ క్రింది వారిని కాలానుక్రమానుసారంగా అమర్చండి అని. ఒకసారి గత పోటీ పరీక్షలో ఏమని చూద్దాం. గత పోటీ పరీక్షలో ఎస్ఏ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే టీఆర్సీకి ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మాసూమా బేగం. ఇది గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్. అంటే టీఆర్సీ అంటే ఏంటి? తెలంగాణ రీజనల్ కౌన్సిల్. దీన్ని మనం తెలంగాణ ప్రాంతీయ మండలి అంటున్నాం. ఈ టీఆర్సీకి మొట్టమొదటి డిప్యూటీ చైర్పర్సన్ లేదా డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే మాసూమా బేగం. ఈమెకున్నటువంటి బిరుదే లేడీ బాడెన్ పావెల్. ఈమెకున్నటువంటి ప్రత్యేకతనే దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి మాసూమా బేగం. ఇప్పుడు ఎగ్జామ్ ఏమడిగాడు? ఈ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఉపాధ్యక్షులను సరైన క్రమంలో జతపరచను. నంబర్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరండి? మాసూమా బేగం. మాసూమా బేగం. నంబర్ 2 టి రంగారెడ్డి. రంగారెడ్డి. నంబర్ 3 కోదాటి రాజమల్లు. రాజమల్లు. నంబర్ 4 సయ్యద్ రహమత్ అలీ. రహమత్ అలీ. ఇది ఆన్సర్ అండి. నంబర్ 1 మాసూమా బేగం. నంబర్ 2 టి రంగారెడ్డి. నంబర్ 3 కోదాటి రాజమల్లు. నంబర్ 3 రహమత్ అలీ. ఆన్సర్ ఏంటండి? ఏడిబిసి. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంట, ఆల్రెడీ మనం ఫేమస్ కావడానికి కారణం ఏంది? వాట్ విల్ బి ద నెక్స్ట్ క్వశ్చన్ అని మనం ఇమాజిన్ చేయగలిగితే అప్పుడు మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే టీఆర్సీకి అధ్యక్ష ఉపాధ్యక్షునిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటాడు? టీఆర్సీకి అటు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి దట్ ఈస్ కోదాటి రాజమల్లు. ఎక్కడ ఈ కోదాటి రాజమల్లు? ఈ కోదాటి రాజమల్లు పెద్దపల్లి ఎంపీగా పనిచేసిండు. ఎక్కడికి వెళ్ళి ఎంపీగా పనిచేసాడు? పెద్దపల్లి నుండి ఎంపీగా పనిచేసాడు. టీఆర్ఎస్కి అధ్యక్ష ఉపాధ్యక్షునిగా పనిచేసాడు. గత పోటీ పరీక్షలు ఏమడిగాను? ఇదే కోదాటి రాజమల్లు 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఏ పార్టీకి అధ్యక్ష ఉపాధ్యక్షుడిగా పనిచేసిందను? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా పనిచేసింది. ఇదే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమడిగాను? ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరన్నారు? ఈ పార్టీని స్థాపించింది కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ జైలుకు పోయినప్పుడు పోతూ బాధ్యతలు అప్పగించాడు కోదాటి రాజమల్లు. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, టీఆర్సీకి అధ్యక్ష ఉపాధ్యక్షునిగా పనిచేసిన ఏకైక వ్యక్తి కోదాటి రాజమల్లు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఉపాధ్యక్షునిగా పనిచేసిన ఏకైక వ్యక్తి కోదాటి రాజమల్లు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇది రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమడుగుతున్నాడు చూడండి. ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేసాం. 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం స్థానికుడు ఎవరు అన్నాడు? 15 సంవత్సరాలు ఎవరైతే ఉంటే వాళ్ళని స్థానికులు అన్నాడు. ఇక్కడే అడిగిన ఉద్యోగ అర్హతకు 10 ఏళ్ల నివాసమే పరిగణలు. రాంగ్ ఆన్సర్. ఏ రాంగ్. నెక్స్ట్, తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దార్ ఉద్యోగులు మరియు స్థానిక బోర్డులో ముల్కీ నిబంధనలు వర్తించవన్నాడు. లేదండి. అవునా? ఏమడిగిన? ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. ఎప్పుడు వచ్చింది ముల్కీ తీర్పు? మనందరూ తెలుసు. 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని వచ్చింది. ఈడేమంటే వర్తించవు అన్నాడు. అంటే ఇవి రెండు కూడా సరైనవి కావు. ఓకేనా? నెక్స్ట్, మరి ఫైనల్ కీ వచ్చేదాకా తెలుస్తుంది. వాడి ఉద్దేశంలో తాజా సుప్రీంకోర్టు తీర్పు అంటే మనం వాడేమనుకుంటున్నాం. మనకు తెలిసినటువంటి తాజా సుప్రీంకోర్టు తీర్పు ఏంది? 1972 అక్టోబర్ 3 నాడు 5 సభ్యుల జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పించింది. ఓకేనా అండి? నెక్స్ట్,
6 సూత్రాల పథకం, దీన్నే మనం 6 పాయింట్ ఫార్ములా అంటున్నాం. ఈ 6 పాయింట్ ఫార్ములా 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభరత్ రెడ్డి కమిటీని నియమించింది. దీన్నే మనం ఆఫీసర్స్ కమిటీ అన్నాం. ఈ ఆఫీసర్స్ కమిటీలోని మిగతా ఇద్దరు సభ్యులు ఎవరు? కమల్నాథన్ ఐఏఎస్, ఉమాపతిరావు ఐఏఎస్. కమల్నాథన్ ఐఏఎస్, ఉమాపతిరావు ఐఏఎస్. ఈ కమల్నాథన్ ఐఏఎస్ నే మళ్ళీ నియమించి దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల విభజన కొరకు నియమించినటువంటి కమిటీ అంటాడు. రేపు ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల విభజన కొరకు ప్రభుత్వం నియమించిన కమిటీ అంటాడు. ఏ కమిటీ అని? కమల్నాథన్ ఐఏఎస్ కమిటీ వేసారు. జయభరత్ రెడ్డి కమిటీలోని సభ్యులు ఉమాపతిరావు ఐఏఎస్, కమల్నాథన్ ఐఏఎస్. ఈ ముగ్గురిని కలిపి ఏమంటామండి? ఆఫీసర్స్ కమిటీ అంటాం. దీన్ని ఎవరు నియమించారు? ఎన్టీఆర్ ప్రభుత్వం. ఏ సంవత్సరంలో? 1984లో. పైన గ్రూప్ 2లో ఏమడిగిండు? సంఖ్య కూడా అడిగిండు. ఎంతమంది? 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు అని చెప్పి ఈ కమిటీ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో 1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ప్రారంభించారు. రైట్ ఆన్సర్. 1972లో నవంబర్లో, డిసెంబర్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రారంభించారు. నెక్స్ట్ సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ నాయకుడు స్వామినాథన్ డిమాండ్ చేశాడు. అప్పుడున్నటువంటి టిఎన్జిఓస్ నాయకుడు ఎవరంటే కేఆర్ ఆమోస్. కేఆర్ ఆమోస్, స్వామినాథన్ కాదు. స్వామినాథన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇతను స్వామినాథన్ టిఎన్జిఓస్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. చూడండి, కావాలని ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇందులో ఏ మాత్రమే సరైంది. స్వామినాథన్ టిఎన్జిఓస్ నాయకుడే, కానీ అప్పుడు లేడు. అప్పుడు ఆయన టిఎన్జిఓస్కి అధ్యక్షుడు కాదు. అప్పుడు టిఎన్జిఓస్ నాయకుడు ఎవరు? కేఆర్ ఆమోస్. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 1972లో పార్లమెంట్లో ముల్కీ బిల్ ఆమోదించారు. 1972లో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని తీర్పు వచ్చింది, కానీ పార్లమెంటు బిల్లు కాదు. నెక్స్ట్ రాష్ట్ర విభజన అసాధ్యం అని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్నారు. రైట్ ఆన్సర్. రాష్ట్ర విభజనే ఏకైక మార్గం అని మరిచనాడు అన్నాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1973 జనవరి 20న భారత ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఎప్పుడు విధించింది? 1973 జనవరి 18వ తారీఖు నాడు విధించింది. అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంది? బీసీ. రైట్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సుప్రీంకోర్టులో జీవో నంబర్ 36ను సవాలు చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటరియట్ ఉద్యోగి ఎవరు కోర్టులో కేసు వేసినారు? ఎవరండి? ఏవిఎస్ నరసింహారావు. ఏవిఎస్ నరసింహారావు సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏమని? ఈ జీవో నంబర్ 36ను ఎట్లా విడుదల చేస్తారు అని చెప్పి రిట్ పిటిషన్ను దాఖలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ ఏవిఎస్ నరసింహారావు. నెక్స్ట్ 6 సూత్రాల ప్రణాళికను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి కేసీ పంత్ సంతకం చేయడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులను పేర్కొన్నారు. 6 సూత్రాల ప్రణాళిక 6 పాయింట్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి కేసీ పంత్ సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులను పేర్కొనండి అని. అప్పుడున్నటువంటి తెలంగాణ నాయకులు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఏ హాషిమ్ ఉన్నాడు, ఆ తర్వాత ఎస్బి గిరి ఉన్నాడు. ఇచ్చిన పేర్లే మళ్ళీ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది చూడండి. జిఎస్ మేల్కోటే ఉన్నాడండి. జిఎస్ మేల్కోటే ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా అండి? ఈ జిఎస్ మేల్కోటేతో పాటు ఇంకెవరన్నా? అవునా, ఎస్బి గిరి, ఎంఏ హాషిమ్, జిఎస్ మల్లికార్జున్. ఓకేనా? ఇది ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున్, జిఎస్ మేల్కోటే వీళ్ళు ఆన్సర్లో ఉన్నారు. ఫైనల్కి వచ్చేదాకా ఒకసారి చెప్తాను. వీలైతే మీకు బుక్ చూసేనా చెప్పే ప్రయత్నం చేస్తాం. 6 సూత్రాల ప్రణాళికకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మనకు అడిగింది. సో ఇది నేను మీకు క్లారిఫై ఇస్తాను. ఎందుకంటే మల్లికార్జున్ ఉన్నాడు, జిఎస్ మేల్కోటే ఉన్నారు. ఓకేనా అండి?
సో వీళ్ళు 6 సూత్రాల పథకం పైన సంతకం చేయడానికి నిరాకరించినటువంటి వ్యక్తులు. ఓకేనా. సో ఇక్కడ మల్లికార్జున్ జిఎస్ మేల్కోటే ఏది ఉంటే అదే ఆన్సర్. అదేవిధంగా హాషిం కూడా ఉన్నాడండి. అవునా, ఎంఏ హాషిం ఎస్బికి అన్నింటిలో ఉన్నాడు కాబట్టి ఓకేనా. ఇదండి ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్బి గిరి, జిఎస్ మేల్కోటే, మల్లికార్జున్, ఎంఎం హాషిం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. జీవో నంబర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఎప్పుడు జారీ చేసింది? 1985 డిసెంబర్ 30 నాడు జారీ చేసింది. ఇది రాంగ్ ఆన్సర్. ఆఫీసర్స్ కమిటీ నివేదిక సమర్పించిన ఆధారంగా జీవో 610 జారీ చేసింది. రైట్ ఆన్సర్. ఆల్రెడీ పదిసారి గ్రూప్ 2 క్వశ్చన్. బి మాత్రమే సరైనది. నెక్స్ట్ ఓకేనా. తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అవకాశం మళ్ళీ రాదు. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.